కృష్ణవంశీ మహేష్ బాబు కాంబోలో వచ్చిన మురారి మూవీని ఆగస్టు 9న అంటే మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారట. ఈ మేరకు మూవీ సాంగ్స్, క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా అతిథి, దూకుడు, మురారి ఇలా చాలా సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇందులో నుంచి చివరిగా మురారిని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ క్రమంలోనే మురారి దర్శకుడు కృష్ణవంశీ రంగంలోకి దిగారు. మహేష్ బాబు అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తూ వచ్చారు. అందులో భాగంగా ఓ నెటిజన్ రామ్ చరణ్ మూవీ గురించి అడిగేశాడు. రామ్ చరణ్ కు ఓ సినిమా బాకీ ఉన్నారు, మంచి మెమరబుల్ సినిమా ఇవ్వాలి అని అన్నారు. గుర్తుందా అని ఓ నెటిజన్ గుర్తు చేశాడు. దానికి కృష్ణవంశీ చక్కని సమాధానం ఇచ్చాడు. నాకు గుర్తుంది సార్, నేను ఆల్రెడీ రెడీగా ఉన్నాను. సూపర్ ఐడియా ఉంది, స్క్రిప్ట్ కూడా రెడీగానే ఉంది. రామ్ చరణ్ గారు టైం ఇవ్వడమే ఆలస్యం అన్నట్టుగా కృష్ణవంశీ రియాక్ట్ అయ్యారు. మరి రామ్ చరణ్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టుల మధ్యలో కృష్ణవంశీకి టైం ఇస్తాడో లేదో పక్కన పెడితే అభిమానులు మాత్రం రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. వద్దు సార్ అంటూ కొందరు దండం పెడుతుంటే, సినిమా పోయినా పర్లేదన్నా మరోసారి కృష్ణవంశీకి ఛాన్స్ ఇవ్వు అంటూ ఇంకొందరు అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇలా కృష్ణవంశీ అయితే తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు బాగానే పెడుతున్నాడు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఆయన వయసు గురించి గుర్తు చేశాడు. ఇంకొన్ని రోజుల్లో 62 పడతాయి కదా, ఏమైనా బాధగా ఉందా అని అడిగేశాడు. దానికి కృష్ణవంశీ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. నేను ఏజ్ గురించి ఎప్పుడూ బాధపడను. నేను నెక్స్ట్ చేయబోయేది యూత్ఫుల్ ప్రాజెక్ట్. మీరు నాతో పోటీ పడలేరు. నేను చేసేవన్నీ చెబితే హార్ట్అటాక్ వస్తుంది అంటూ పంచ్ వేశాడు. ఇక రామ్ చరణ్ తో తీసిన గోవిందుడు అందరివాడే సినిమా కమర్షియల్ గా అంత సక్సెస్ కాలేదు, కానీ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఆ మూవీ పాటలు ఇప్పటికీ కూడా ట్రెండ్ అవుతూనే ఉంటాయి. రామ్ చరణ్ కు విజయాన్నైతే ఇవ్వలేదు, కానీ కొత్త మేకోవర్లో చూపించేందుకు ప్రయత్నించాడు కృష్ణవంశీ.